దోమలపెంట ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. టన్నెల్లో 9 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి ఆరా తీశారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సహాయక బృందాలతో చర్చించారు. గంటలకు పైగా వారితో చర్చలు జరిపారు. నిపుణులతో చర్చించాకే టన్నెల్ పనులు ప్రారంభించామన్న సీఎం రేవంత్ ఇది ఎవరి నిర్లక్ష్యం వల్లనో జరిగిన ఘటన కాదని తెలిపారు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదని, బాధితులకు అండగా ఉండాల్సిన సమయమని వెల్లడించారు. ఏది ఏమైనా ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఆపబోమని స్పష్టం చేశారు. ఇది ఒక రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు. ఇది ఒక గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది. ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది. ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పుపట్టాలని మాట్లాడుతున్నారు.